మేము పెట్టుకోండి 10 సంవత్సరాలు. అప్పుడు ఈ ఊళ్ళో వాటలు ఏమి లేవు. ఆ, ఇక మామూలుగా ఊళ్ళో ఉండేవి లోన చిన్న చిన్నవి. ఆహా, ఇక హైవే మీద పెట్టిన తర్వాత ఆ, మేమే తర్వాత ఈ మధ్య కాలంలో ఇవన్నీ తెలిసినాయి. ఓకే ఓకే టేస్ట్ బాగుంది కాబట్టి రాగలుగుతుంది. అది రాముగా ఓకే. అన్ని వాటిలో ఉండి అన్ని వాటిలో పోగా బాగుండే కాడికి వస్తాం. అది దోశల కోసం అయితే మటుకు వెయిటింగ్లోనే ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఈ దోశ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడే మాకు సరిపోతుంది. 3 రోజులు పెట్టి వెళ్ళిపోతాం మనం. అవ్వ నారాయణ. మామూలుగా తినేదానికి ఇలా నిమ్మకాయ పిండుకొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. పెనగంచి ప్రోలు టెంపుల్కి వెళ్తా మధ్యలో ఒక చోట అయితే ఆగబోతున్నాము. అక్కడికి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. కేసర టోల్ ప్లాజా వరకు అయితే వచ్చేసామండి. ఈ కేసర టోల్ ప్లాజా కూడా దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ ఊర్లో టిఫిన్స్ చాలా ఫేమస్ అంట. ట్రై చేద్దాము. ఎక్కడో మనాళ్ళు చెప్పారు, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. నందిగమ దాటగానే అనాసాగరం అని ఉంటుందండి ఊరు. ఇదే ఊళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఊర్లోకి వచ్చేసాం మనం. ఇక్కడ నాంచారమ్మ టెంపుల్ దాటగానే ఉంటుందంట ఆ టిఫిన్ హోటల్. అదేంటో అక్కడికి వెళ్ళాక మనం మొత్తం చూద్దాము. ఇప్పుడు చూపిస్తాను మీకు. అప్పారావు గారి టిఫిన్ హోటల్ అంట. కనుక్కుందాం ఎవరన్నా తెలియపోతే. టిఫిన్ హోటల్కి వెళ్ళి ఒకసారి టిఫిన్ చేద్దాము. కార్లు కూడా ఆగి ఉన్నాయి ఇక్కడ. ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద ప్లేస్. మంచి బిజీగా ఉన్నారు. అసలు ఫుల్గా హడావుడిగా ఉంది. మీ దగ్గర ఏంటి బాబాయ్ బాగా ఫేమస్? పెసరట్టు, మినపట్టు, ఇడ్లీ, ఉప్మా, చిన్న బోండా, మైసూర్ బోండా, గారె. ఓకే. ఈ చిన్న బోండాలా? చిన్నవి అంటారు. మైసూర్ బోండానండి లేకపోతే చిన్నయే పునుగు అంటారు. పునుగు. మైసూర్ బోండా అది వేరు. ఏంటి మన దగ్గర దోశల్లో స్పెషల్? ఉప్మా దోశ అండి. ఉప్మా దోశ. ఉప్మా పెసరట్టు అంటే స్పెషల్ అండి మా దగ్గర. పెసరట్టు స్పెషల్ ఫస్ట్ నుంచి కూడా మా తాతయ్య గారి దగ్గర నుంచి. మెయిన్ కట్టెల పొయ్యితో వేసేదండి దోశ. చూడండి అందరూ వెయిటింగ్ లో ఉన్నారు ఇక్కడ. క్రౌడ్ దోశల కోసం. మంచిగా పెసరట్లు, ఆనియన్, జీలకర్ర అన్నీ వేస్తున్నారు. ఈ ఆనియన్ పెసరనా ఉప్మా పెసర? ఇట్లా కూడా దీంట్లో ఒకటి ఉప్మా వస్తుందండి, మిగతా ఆనియన్. ఉప్మా పెట్టమన్నావుగా అన్న. హోటల్ టైమింగ్స్ ఏంటన్నా? ఉదయం 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 గంటల నుండి ఎన్ని గంటల వరకు? 11:30, 12 వరకు. కరెక్ట్గా దీని లొకేషన్ అది చెప్పండి అన్న మనకి. ఎలా? ఇది ముత్యాలం గుడి టెంపుల్ అండి. ముత్యాలం గుడి రంగా సెంటర్ అంటారు. రంగా సెంటర్ అంటారు. ఇటు వచ్చేసేమో ఆపోజిట్ నాంచారమ్మ గుడి. నాంచారం గుడి ముత్యాలం గుడి మధ్యలో ఉంటుంది. ఓకే ఓకే. మీరు మీ అన్నయ్య గారు చూసుకుంటూ ఉంటారు అంతే. ఇంతకుముందు మా నాన్నగారు అందరూ ఉన్నప్పుడు ఉమ్మడిగా అందరం కలిసి చేసుకుంటాం. ఓకే. మా తాతగారి కాడ నుంచి వారసత్వం వస్తా ఉంది. తాతగారు, నాన్నగారు, మేము, మా పిల్లగాళ్ళు అందరికి ఈ హోటల్ ఫీల్డ్ లోనే ఉండిపోయారు. వాటర్ మేనేజ్మెంట్ మా వాడు మాల్దీస్లో ఉంటుంది. చిన్న అబ్బాయి. ఓకే. పాత బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ కొండ వాటర్. అది మా నాన్నగారు అక్కడ చేసి వచ్చి మళ్ళీ ఏడబెట్టుకుంది. అది వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు ఆడ చేసేది. ఇక డివైడ్ అయ్యాక ఏడబెట్టుకొని కనీసం 10 సంవత్సరాలు అయిపోయింది. ఆడ 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేశారు. ఊళ్ళో మా తాతగారు ఉండేవాళ్ళు, మా నాన్న వాళ్ళ నాన్నగారు. ఇక అప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తున్నాను. మొత్తం ఒక 50 సంవత్సరాలు పైనే. 50 సంవత్సరాల పైనే. పెసరట్లు మట్టుకు వేస్తానే ఉన్నారు, అయిపోతానే ఉన్నాయి. బిజీగా ఉంది పెసరట్లకి. చూడండి మైసూర్ బోండా ప్రిపేర్ అవుతుంది. ఇడ్లీలు చూడండి వేడి. ఇంకో పెసరా ఇంకో మినపై. 20 సంవత్సరాలు పడి చేస్తున్నాం అండి. 25 సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తున్నాం. టిఫిన్ బాగుంటుంది, అన్ని మంచిగా ఉంటాయి. 25 సంవత్సరాల క్రితం అంటే వీళ్ళ నాన్నగారా తాతగారు? వాళ్ళ నాన్నగారు నాన్నగారు కూడా అప్పుడు ఊళ్ళో వాటర్లో, అప్పుడు ఇక్కడే కాదు. పాత బస్ స్టాండ్లో అంటే అప్పారావు గారు, కొండా గారు, ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఆడబెట్టారు. ఇక ఆడ నుంచి ఆయన పోయిండు. కొండా గారు పోతే ఇక ఇల్లే ఇక్కడ పెట్టుకుంటున్నారు. అప్పారావు గారు కూడా పోయిండు. అంతా ఇక్కడే వీళ్ళే. అప్పటి నుంచి వీళ్ళ దగ్గరే టిఫిన్ చేస్తా ఉన్నారు. ఎలా ఉంటది టేస్ట్? అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగా. అందుకోసం 25 సంవత్సరాలు పడి చేస్తాను. బాగాలేదు వస్తాం. బాగా టిఫిన్ బాగుంటుందండి. మీకేమి ఇష్టం వీళ్ళ దగ్గర?
ఇడ్లీ అట్లు పూరి అయితే ఉండదు కదా, ఇడ్లీ అట్టు బట్టి బాగా ఎప్పుడు డైలీ తింటూనే ఉంటాం. ఓకే. పెసరట్టు బాగుంటుంది. పెసరట్టు ఇడ్లీ. ఈ ఇడ్లీ ఎలా అండి ప్లేటు? 4 ఇడ్లీ అండి 30 రూపాయలు. పెసరట్టు ప్లేన్ అయితే 30 అన్న, ఆనియన్ అయితే 40, ఉప్మా పెడితే 45. మినపట్టు అయినా సేమ్ అంతే, సేమ్ రేట్లు. మైసూర్ బోండా ఇవైనా ప్లేట్ 30 రూపాయల? 30 రూపాయలు ప్లేట్ ఏదైనా. ఓకే. ఏంటండి అవి అయితే 8 వస్తాయండి. ప్లేట్కి 8 వస్తాయి, 30 రూపాయలు. పెద్ద అయితే 4 మైసూర్ బోండా. ఓకే. పల్లి చట్నీయా పప్పుల చట్నీ అంటారా? 2 కదా, పప్పుల చట్నీ, అల్లం చట్నీ, కారపొడి. స్పెషల్ పెసరట్టు ఉప్మా, మినపట్టు వేయించాను. టేస్ట్ చూసేద్దాం మనం వీటన్నిటిని ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి ఇడ్లీ, బోండా ఇవి కూడా పెట్టించాను, చిన్న పునుగులు. అవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం. చిన్న పునుగులు టేస్ట్ చేద్దాం. మంచి క్రిస్పీగా కలకామంటూ భలే ఉన్నాయి. ఇంకా మైసూర్ బోండా కూడా టేస్ట్ చేద్దామండి. మనకి ఇది కూడా లోపల వరకు బాగా కుక్ అయ్యి బాగుంది. చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో దోశలు. అసలు బాగుంది. కలర్ కానీ చాలా చూడడానికి కూడా అసలు భలే ఉందిలేండి. ఇంకా వీటి టేస్ట్ కూడా చూసేద్దాం ఎలా ఉందో మనం. మనకి అల్లం చట్నీ, పప్పుల చట్నీ, కారపొడితో ఇచ్చారు కదా. ఆనియన్స్, అల్లం, జీలకర్ర అన్నీ తగులుతూ ఉన్నాయి మనకి. చాలా బాగుంది. ఇంకా ఉప్మా పెసరట్టు ఇది మనకి కలర్ చూసారు అసలు ఎంత బాగుందో కలరు. మనకి పప్పుల చట్నీ, కారపొడి, అల్లం చట్నీతో ఇచ్చారు కదా. చూడండి సాఫ్ట్గా అసలు ఇది చూసారా. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా వర్తేనండి. అసలు ఈ ఉప్మా పెసరట్టుకి ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారో ఇది తింటుంటేనే తెలుస్తుంది. సూపర్. నిమ్మకాయ కూడా పిండుతుందంటే ఇక్కడ బాగా అలవాటంట. నిమ్మకాయలు వేసేస్తున్నారు చూసారా. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇడ్లీల మీద ఇలా నిమ్మకాయలు పిండుకొని తింటారంటండి. ఇక్కడ తిందాము, ఇడ్లీ ట్రై చేద్దాం. భలే ఉందండి. వేడిగా ఇడ్లీల మీద నిమ్మకాయ పిండుకొని వాళ్ళు ఇచ్చిన చట్నీస్తో, పప్పుల చట్నీ, కారపొడి 2 మిక్స్ అవుతుంటే ఏముందండి, అర్పించేసారు టిఫిన్ మటుకు. మనకి లొకేషన్ వచ్చేసి నందిగామ దాటగానే హైదరాబాద్ రూట్లో అనాసాగరం ఉంటుంది. నాంచారమ్మ టెంపుల్కి, ముత్యాలమ్మ టెంపుల్కి మధ్యలో ఉంటుందండి అప్పారావు గారి హోటల్. మర్చిపోవద్దు. ఇటు సైడ్ కానీ వెళ్తుంటే మటుకు కంపల్సరీగా మీరు ఒక్కసారి ఇక్కడ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ చేస్తారంట, 11 వరకు ఉంటుందంట. ఖచ్చితంగా ట్రై చేయండి. టిఫిన్ మటుకు సూపర్గా ఉంది. ఇలాంటి ఇంకా మంచి ఫేమస్ హోటల్స్ మీకు తెలిసినవి కూడా ఏమైనా ఉన్నా కానీ చెప్పండి, అక్కడికి వెళ్ళి ట్రై చేసి చేద్దాము. ఇంకా మరో వీడియోతో కలుసుకుందాం. మళ్ళీ ఉంటాను. బాయ్.